Hello everyone, welcome to Python Life YouTube ఛానల్. Python Life YouTube ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సు నేర్చుకునే వాళ్ళకు కొన్ని బేసిక్ డౌట్స్ అనేటువంటి ఉంటాయి. లైక్ జావా అంటే ఏంటి, జావాని ఎలా నేర్చుకోవాలి, అండ్ జావా నేర్చుకున్న తర్వాత ఎటువంటి జాబ్స్కి మనం ఎలిజిబుల్, అండ్ శాలరీస్ ఎట్లా ఉంటాయి, అండ్ ఎటువంటి కంపెనీస్లో మనకు జాబ్ అనేటువంటిది వస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో జావా ఫ్రెషర్స్ కి జాబ్ ఎందుకు రావడం లేదు, జావా ఫ్రెషర్స్ కి, నాట్ ఓన్లీ జావా ఫ్రెషర్స్, ఎనీ ఫ్రెషర్ కొద్దిగా ప్రాబ్లం అనేటువంటిది ఉంటది. ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ వీళ్ళు ఏం చేసి ఉంటారండి అంటే ఏదో గ్రాడ్యుయేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకుని ఉంటారు. అండ్ గ్రాడ్యుయేషన్ లో వీళ్ళు ఎక్కువగా థియరీ మీద ఫోకస్ చేసి ఉంటారు, ఎక్కువగా థియరీ మీద ఫోకస్ చేసి ఉంటారు. సో ఆ థియరీ అనేటువంటిది ఓకేనా ఇంటర్వ్యూస్ లోకి వెళ్ళినప్పుడు చాలా తక్కువ యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే, మనం గ్రాడ్యుయేషన్ లో నేర్చుకున్నటువంటి సబ్జెక్టు ఒకటి ఉంటుంది, అండ్ కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి స్కిల్ ఇంకొకటి ఉంటుంది. ఈ గ్యాప్ వల్ల ఏం జరుగుతుందండి అంటే ఫ్రెషర్స్ కు జాబ్స్ అనేటువంటివి కొద్దిగా డిలే అవుతున్నాయి. రావడం లేదని కాదు, డిలే అవుతుంది, లేట్ అవుతుంది. ఈ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, నేను ఎటువంటి స్కిల్ను అప్డేట్ చేసుకోవాలి అనేటువంటిది నీవు గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే ఫోకస్ చేసి ఉంటే ఓకేనా, ఫ్రెషర్ అండ్ నీ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లోనే నీకు జాబ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను అదే చెప్తున్నా, మెనీ జావా ఫ్రెషర్స్ స్ట్రగుల్ టు సెక్యూర్ జాబ్ బికాస్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ ఇండస్ట్రీ వైడ్ ఆటోమేషన్, సమ్ ఆటోమేషన్స్ అనేటువంటి జరుగుతున్నాయి. అండ్ మ్యాసివ్ స్కిల్స్ గ్యాప్ బిట్వీన్ అకాడమిక్ నాలెడ్జ్ అండ్ యాక్చువల్ కార్పొరేట్ ప్రాజెక్ట్స్ కు ఓకేనా, రియల్ టైం ప్రాజెక్ట్స్ కు అండ్ అకాడమిక్ కు గ్యాప్, అంటే అకాడమిక్ లో ఉండేటువంటి నాలెడ్జ్ కు, అకాడమిక్ లో ఉండేటువంటి సిలబస్ కు, అకాడమిక్ లో ఉండేటువంటి థియరిటికల్ కాన్సెప్ట్స్ కు, అండ్ కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి, కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ కు మధ్యలో ఒక గ్యాప్ అనేటువంటిది ఉంది. సో ఇప్పుడు మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ నువ్వు బేస్ చేసుకొని మనం ఏం చేయాలండి అంటే ఆ వేలో ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఫ్రెషర్ గా మనం ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. అండ్ ఆల్సో సమ్ కాంపిటీషన్ కూడా ఓకే డే టు డే బిల్డ్ అవుతుంది. సో ఈ కాంపిటీషన్ ను కూడా మనం ఫేస్ చేయాలి అంటే వి నీడ్ సమ్ స్పెషల్ స్కిల్ ఓకేనా ఆన్ టాప్ ఆఫ్ దట్ పర్టికులర్ టెక్నాలజీ. ఇప్పుడు ఇక్కడ జావానే కాదు, ఇది ఎవరికైనా కూడా సో ఇదే రూల్ అనేటువంటిది అప్లై అవుతుంది. సో మరి ఏంటి చూడండి, ఇక్కడ రీజన్స్ ఏంటి ఎందుకు రావట్లేదు అనేటువంటి దానికి ఓన్లీ థియరీ నాలెడ్జ్. మనకు ఫ్రెషర్ గా ఏముంటదండి అంటే అకాడమిక్స్ లో మనం ఏదో కాలేజ్ టాపర్ రావాలి, క్లాస్ టాపర్ రావాలి, అండ్ మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి మనం ఏం చేసి ఉంటాం, ల్యాబ్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి, ఎందుకండి అంటే ల్యాబ్ లో మనకు ఉండేటువంటి లెక్చరర్సే మంచి మార్క్స్ వేస్తారు. మనం ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ చేసినా చేయకున్నా, అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ సరిగ్గా రాసినా రాయకున్నా కూడా ఓకేనా దే విల్ ప్రొవైడ్ సమ్ మార్క్స్. కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేయాలి, అక్కడనే మనం మిస్టేక్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నువ్వేం చేస్తావు, 4 years ఆర్ 3 years ఓకేనా నీ అకాడమిక్ లో నీవు ప్రాక్టీస్ చేయకుండా అండ్ ఏం చేస్తావండి అంటే ఈ టైం అల్లా వేస్ట్ చేసి థియరీ నాలెడ్జ్ మీద కాన్సన్ట్రేట్ చేసి అండ్ సబ్జెక్ట్స్ పాస్ అవ్వకుండా వచ్చి లాస్ట్ 45 days కోర్స్ అనేటువంటి వాటి మీద మనము ఫోకస్ చేస్తాం, 45 days కోర్సెస్ మీద. అట్లా కాకుండా నువ్వు ఇదే 3 years కానీ 4 years కానీ నువ్వు ప్రాక్టికల్ కాన్సెప్ట్స్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే యూ విల్ గెట్ ఎండ్ ఆఫ్ యువర్ ఓకేనా కాలేజ్ డేస్, యూ విల్ గెట్ ద జాబ్. కంపల్సరీగా జాబ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం మేజర్ గా దేని మీద ఫోకస్ చేస్తున్నామండి అంటే మెనీ స్టూడెంట్స్ లెర్న్ ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ జావా బట్ కెనాట్ బిల్డ్ రియల్ ప్రాజెక్ట్స్ ఆర్ సాల్వ్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ lack of SQL and database skills, lack of SQL and database skills. అంటే ఇప్పుడు కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయండి అంటే ఇప్పుడు జావా అంటే జావాను ఒక్కదాన్నే కాదు,
పైథాన్ అంటే పైథాన్నే కాదు. సో ఇప్పుడు జావాతో పాటు ఒక డేటాబేస్ అనేటువంటి దాన్ని కూడా నేర్చుకోమని చెప్తుంది. ఎందుకండి అంటే ఈ ఫైనల్ డే, ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది డే, యువర్ అల్టిమేట్ గోల్ ఈజ్ టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్. మరి డేటాబేస్ లో డేటాను స్టోర్ చేయాలంటే వి నీడ్ ఓకేనా సమ్ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ అనేటువంటిది కానీ, MySQL నాలెడ్జ్ కానీ, PostgreSQL నాలెడ్జ్ అనేటువంటిది అవసరం. కానీ మనం యాజ్ ఏ ఫ్రెషర్ గా అదంతా అవసరం లేదు అని చెప్పేసి ఎటువంటి స్కిల్ అనేటువంటిది అప్డేట్ కాకుండా ఓకేనా డైరెక్ట్ గా ఇంటర్వ్యూకు అటెండ్ అవుతాం. సో అది 100% రాంగ్. సో యూ నీడ్ టు ప్రిపేర్ సంథింగ్ ఓకేనా. ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ కానీ, MySQL కాన్సెప్ట్స్ కానీ, PostgreSQL కాన్సెప్ట్స్ కానీ వీటి మీద ఫోకస్ అనేటువంటిది చేయాలి. తర్వాత నెక్స్ట్ నో హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్. అసలు ప్రాజెక్ట్స్ మీద మనకు నాలెడ్జ్ అనేటువంటిదే ఉండదు. అదే నేను నా బీటెక్ లో కానీ, నా డిగ్రీ లెవెల్లో కానీ నేను ప్రాజెక్ట్స్ చేసినా కదా, మనం ఏం చేస్తామండి, మనకు ఒక టీం అనేటువంటిది ఇస్తారు, గ్రూప్ అనేటువంటిది ఇస్తారు. ఆ గ్రూప్ లో మనం ఇన్వాల్వ్ అవుతామా కామా మనకే తెలుసు. మరి అటువంటిప్పుడు నీకు ప్రాజెక్ట్ వినా ఎటువంటి నాలెడ్జ్ వస్తుంది? నో నాలెడ్జ్, ఎటువంటి నాలెడ్జ్ రాదు. కానీ మనం ఆ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని ఓకేనా రెజ్యూమ్లో పెట్టుకొని పోతాం. కానీ అవి వీక్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే అంటే అకాడమిక్స్ లో మనం చేసేటువంటివి ఓకేనా నార్మల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ సో కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ అనేటువంటివి సంథింగ్ ఈజ్ అ వీక్. సో కాబట్టి నువ్వేం చేయాలండి అంటే కొద్దిగా జావా రిలేటెడ్ కాన్సెప్ట్స్, ఈ ఎస్క్యూఎల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ వినని ప్రాజెక్ట్ అనేటువంటిది చేసి, వెబ్ అప్లికేషన్స్ కాన్సెప్ట్ విన ఓకేనా ఇటువంటి వాటి విన నీవు ఫోకస్ చేసి ఒక ప్రాజెక్ట్, ఒక వర్తబుల్ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని చూయించుకుంటే సరిపోతుంది అని చెప్తున్నాను. అండ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ పూర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే మనకు అసలు ఏదైనా ఒక లాజిక్ అనేటువంటిది ఇచ్చినాము అంటే దాన్ని సాల్వ్ చేసేటువంటి ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం అనేటువంటిది ఇస్తే దాన్ని సాల్వ్ చేసేటువంటి కెపాసిటీ అనేటువంటిది ఉండదు. మెనీ ఫ్రెషర్స్ కెనాట్ సాల్వ్ కోడింగ్ క్వశ్చన్స్ ఓకేనా, ఈవెన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ కానీ అండ్ రివర్స్ నంబర్ డిస్ప్లేయింగ్ కానీ ఇటువంటి వాటిని కూడా మనము సాల్వ్ చేయలేకపోతున్నాం. సో ఈ లాజికల్ ప్రాబ్లమ్స్ ను మనం ఓకేనా సాల్వ్ చేసేటువంటి కెపాసిటీ మన లోపల ఉండాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ నాట్ లెర్నింగ్ మోడర్న్ టెక్నిక్స్. అసలు మనము ఎంతసేపు ఉన్నా ఓకేనా జావా అండ్ పైథాన్ అండ్ నెక్స్ట్ ఏదో ఒకటి ఇట్లా నేర్చుకొని పోతాం. అవి కూడా కోర్ కాన్సెప్ట్స్ అనేటువంటి నేర్చుకుంటాం. వాటితోటి ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎందుకండి అంటే ఆల్ ఆర్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నాయి ప్రాజెక్ట్స్ అనే అంటే రిక్వైర్మెంట్స్ అనేటువంటివి ఆ లెవెల్లో ఉన్నాయి. అండ్ ఎవరైనా కూడా మల్టీ స్కిల్ అనేటువంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి సో ఇక్కడ సో ఇక్కడ జావా నేర్చుకునే వాళ్ళు మాక్సిమం స్ప్రింగ్ బూట్ కానీ, రెస్ట్ ఏపీఐ కానీ, గిట్ అండ్ గిట్ హబ్ టూల్స్ వీటి గురించి అండ్ మైక్రో సర్వీసెస్ కానీ, క్లౌడ్ బేసిక్స్ కానీ సో ఇటువంటి వాటి మీద కూడా నేను ఫోకస్ చేయడం ఓకేనా కరెక్ట్ థింగ్ అని నేను చెప్తున్నాను. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఎంత ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి ఉండాలి. యాజ్ ఏ ఫ్రెషర్ గా మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ విన్నే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది మాక్సిమం రిక్వైర్డ్, రిమెంబర్ దట్. అండ్ ఇంకా ఇప్పుడు ఇక్కడ మార్కెట్ లో హై కాంపిటీషన్ అనేటువంటిది ఉంది. అండ్ నెక్స్ట్ ఓకేనా ఇక్కడ సో సమ్ కంటిన్యూస్ లర్నింగ్ అనేటువంటిది కూడా ఉండాలి. సో ఇటువంటివి నువ్వు అప్డేట్ చేసుకుంటే ఏమైతుందండి అంటే యాజ్ ఏ ఫ్రెషర్ గా కూడా నువ్వు ఈజీగా జాబ్ అనేటువంటిది తెచ్చుకోవచ్చు. సార్ మరి ఇప్పుడు యాజ్ ఏ ఫ్రెషర్ గా నేను జావా మీద ఇండస్ట్రీ ఓరియంటెడ్ వేలో నేను ఎట్లా నేర్చుకోవాలి, ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, అకాడమిక్స్ కాకుండా థియరిటికల్ కాకుండా సో జావా మీద ఓకేనా జాబ్ ఓరియంటెడ్ గా ఎట్లా నేర్చుకోవాలి అంటే దీనికి సంబంధించినటువంటి కోర్సును అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సును అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటి వెబ్సైట్ pythonlife.in/java -programming -telugu.html అనేటువంటి వెబ్సైట్ లో మీకు ఈ డీటెయిల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ కోర్సు డీటెయిల్స్ అనేటువంటి చూడండి ఓకేనా. అండ్ తర్వాత ఇక్కడ కోర్సు సిలబస్ అనేటువంటిది బాగా చెక్ చేసుకోవాలి. చూడండి మనం ఎంత సిలబస్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇట్లా ఈచ్ టాపిక్ ను ఎక్స్పాండ్ చేసి చూడండి. అండ్ మీకు
మాక్సిమం ఓకేనా జావా సర్వ్లెట్స్ అండ్ స్ప్రింగ్ బూట్ అనేటువంటి కాన్సెప్ట్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ వాటితో పాటు ప్రాజెక్ట్ హౌ టు బిల్డ్ ప్రాజెక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ ను కూడా ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇది జావా అనేటువంటిది ఎవర్ గ్రీన్ ప్రోగ్రామింగ్. జావా అనేటువంటి దానికి చాలా స్కోప్ అనేటువంటిది ఉంటది. ఎందుకండి అంటే జావాని బేస్ చేసుకొని బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ కానీ, ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్ కానీ, ఫైనాన్స్ ప్రాజెక్ట్స్ కానీ, ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్స్ కానీ, ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇవి ఓకేనా ఫర్ ఎవర్ ప్రాజెక్ట్స్ ఏదో సర్టెన్ టైం వరకు ఉండి అండ్ తర్వాత వేరే ఓకేనా అప్లికేషన్ యూజ్ చేయడం అనేటువంటిది కాదు. ఓకేనా కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్ కాబట్టి సో ఇక్కడ లైఫ్ అనేటువంటిది వండర్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా అండ్ ఇక్కడ మనకు జావాలో ఉండేటువంటి కమ్యూనిటీ కానీ, జావాలో ఉండేటువంటి ఫ్రేమ్వర్క్ కానీ, లైబ్రరీ కానీ హ్యూజ్. కాబట్టి వన్స్ జావా అనేటువంటిది నేర్చుకున్నావు అంటే యు ఆర్ నెవర్ సీ బ్యాక్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ.